ఈ సందర్భంగా దీక్షా దివస్ గురించి కూడా మాట్లాడాలి. దీక్షా దివస్ అనేది ఒక దొంగ దీక్ష. నిజానికి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దొంగ దీక్ష వల్ల రాలే. యువకులు, ఉద్యోగస్తులు, అమరవీరుల ప్రాణత్యాగాలు, సోనియా గాంధీ గారి ఆలోచనలు గుర్తింపు దారని తెలంగాణ వచ్చింది. తెలంగాణ హాస్పిటల్లో నువ్వు ఏమేమి తిన్నావో ఏమేమి తాగినో మీ నాయకుడు. అందుకు అప్పుడున్న వైద్య శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారి మీ నాయకుడు ఏమేమి మాట్లాడిందో ఖబర్దార్ కొడుకులరా. తెలంగాణ ఉద్యమం మీద మా గౌరవం ఉంది కాబట్టి తప్పుడు చెప్తలేదు. మీ నాయకుడిని దొంగ దీక్ష, రేపేమో దొంగ దీక్ష దివసు అని చేసి 29 నాడు. మరి అగ్గిపెట్ట దొరకని దినం ఎన్నడూ ఎక్కడో ఈ సందర్భంగా ఆయన అడుగుతున్నాను. హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్ట దొరకలేదు కదా, మరి ఆ దినం ఏదో చెప్పులు. ఇది దీక్షా దివస్ కాదు, అది కేసీఆర్ దినం దివస్. అది కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ఉద్యమంతో మోసం చేసి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విచ్ఛిన్న చేసినటువంటి ద్రోహులు మీరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మళ్ళొక్కసారి కూడా సీరియస్గా చెప్తున్నాం. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలా. ఇవాళ కార్యకర్తలు మీరు చేసిన పాపాలకు, నిజంగా మీరు చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకుంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడేవారు. మా కార్యకర్తలు గత 10 సంవత్సరాలు మీ పాపానికి ఎంత ఇబ్బంది పడ్డారో అది చూసి ఈ పరిస్థితి పక్కవాడికి కూడా రావద్దని మేము ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తున్నాం. కానీ మీరేమో రెచ్చగొట్టి మీ కార్యకర్తలు మేము కేసులు పెడతామో పెట్టులని మీరు చెప్పుకున్నట్టున్నది. మాకు పెట్టుని మీరు కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పినట్టున్నది. కానీ మేము కార్యకర్తల గౌరవిస్తున్నాం. మీలాగా కార్పొరేటర్ ప్రోత్సాహకులకి 10 సంవత్సరాల కాలం మీ కార్యకర్తలకు తొక్కినటువంటి చరిత్ర మీది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఒక్క కేసు మేము పెట్టలేం. దమ్ము ధైర్యం ఉంటే ప్రశాంత్ రెడ్డిని చాలాసార్లు చెప్తున్నాం. చాలా విషయాలలో ఎందుకు ముఖం చాటేస్తుందో చెప్పాలా. ప్రశాంత్ రెడ్డి నువ్వు ఎక్కడ చర్చకు వస్తావురా, అక్రమ కేసుల పైన సరే, అభివృద్ధి విషయం పైన సరే అని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. లేకపోతే 2 మూసుకొని ఇళ్లలో ఉండమని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.